డియర్ మై స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కారణాంక విభజన ఈ కారణాంక విభజన చేసేటప్పుడు మనం 4 పద్ధతులను ఉపయోగిస్తాం. మనకి ఇక్కడ మొత్తం 4 పద్ధతులు ఉన్నాయండి. కారణాంక విభజన మనం ఏ విధంగా చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. కారణాంక విభజన మనం మొదటి పద్ధతి ఇక్కడ సామాన్య కారణాంకముల పద్ధతి. అలాగే రెండవది గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలి. మూడవది సర్వ సమీకరణాలు ఉపయోగించి మనం కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలి. అలాగే నాలుగో పద్ధతి ఏంటంటే x+a ఇంటూ x+b, దీని ద్వారా మనం కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలి. మొత్తం కారణాంక విభజన అనేది ఇక్కడ మనం 4 పద్ధతుల్లో చేయవచ్చండి. అందులో మొదటిది సామాన్య కారణాంకముల పద్ధతి. ఇదే విధంగా దీన్ని మనం 2 విధాలుగా చేయవచ్చండి. మొదటి లెక్క 2x+4. ఇక్కడ ఉమ్మడిగా మనం ఇక్కడ ఏం తీయొచ్చు అంటే కామను 2 తీయగలం. 2 తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ ప్లస్ ఇక్కడ కామను 2 తీసాం కనుక ఈ 4 ప్లేస్లో మనకు 2 ఉంటుంది. 2 ఇంటూ ఎక్స్ 2x, అలాగే 2 2 4. ఇదేనండి మనకి ఇక్కడ 2 అనేది ఒక కారణాంకము, తర్వాత x+2 అనేది మనకి ఇంకో కారణాంకము. ఇంకో పద్ధతి ఏంటంటే దీన్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినట్లయితే ముందు 2x ఉంది కదండి, 2x దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఎక్స్గా రాయగలం. అలాగే 4ను మనం ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ 2. అంటే మనకు కావాల్సింది ఏంటి, 2x+4 2xని మనం ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4ని ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ 2. ఇక్కడ మనకు ఉమ్మడిగా ఏమున్నాయి, 2 ఉంది. ఉమ్మడిగా ఏమున్నాయి, ఇక్కడ ఉమ్మడిగా 2 ఉంది కనుక 2 తీసినట్లయితే మనకి ఇక్కడ x ఉంటుంది. అలాగే ప్లస్ ఇందులో 2 తీసాం కనుక మనకి ఇక్కడ 2 ఉంటుంది. ఈ విధంగా మనం చెయ్యాలి. అయితే మనకు సింపుల్ పద్ధతి ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇది కొద్దిగా పెద్ద ప్రాసెస్ అండి. మనకు ఈ పద్ధతి మనకు కరెక్ట్గా ఉంటుంది. అయితే ఒకసారి రెండో లెక్క చూద్దాం. రెండవది 5xy + 10x. దీన్ని మనం ఏ విధంగా చెయ్యాలి. ఇక్కడ మనం ఉమ్మడిగా ఏం తీయగలమంటే 5 ఒకటి, అలాగే ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ ఒక x ఉంది కనుక x కూడా మనం కామన్ తీయగలం. ఇప్పుడు దీంట్లో 5x తీసేసినట్లయితే మనకి ఇక్కడ y ఒకటి ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుంది, 2 ఉంటుంది. కావాలంటే చూడండి, 5x ఇంటూ y 5xy ప్లస్ 5 2 10 xకి x. అంటే మనకి ఇక్కడ 5x ఒక కారణాంకము, అలాగే y+2 ఒక కారణాంకము. దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే మనకు అది పెద్ద ప్రాసెస్ కనుక 5xy ఈ విధంగా దీన్ని ఎలా రాయగలం, 2 చేత పోదు కనుక డైరెక్ట్ 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. అలాగే 10xని మనం ఏ విధంగా రాయొచ్చు, 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్, 2 5 10, ఎక్స్కి ఎక్స్. ఇప్పుడు మనకు 5xy 10x 5xyని మనం ఇక్కడ ఏ విధంగా రాసుకున్నాం, 5 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ప్లస్ 10xని మనం ఇక్కడ 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్గా మనం రాయగలం. తర్వాత ఇక్కడ ఉమ్మడిగా ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 ఉంది, 5 ఉంది కనుక ఒక 5ని తీయవచ్చు. ఇక్కడ x ఉంది, x ఉంది కనుక ఇక్కడ ఒక x తీయవచ్చు. తీసినట్లయితే దీన్ని తీసాం కనుక ఇక్కడ y ఉంటుంది, ప్లస్ 5xని తీసాం కనుక ఇక్కడ
2 ఉంటుంది. ఈ విధంగా అయినా మనం చేయవచ్చు. అయితే మనకు ఎగ్జామ్లో మనకి ఈ పద్ధతే కరెక్ట్ అండి. నెక్స్ట్ మూడవది ఒకసారి చూద్దాం. మూడవది చూడండి. 12a² b ఇంటూ 15ab² కారణాంక విభజన చెయ్యండి. ఇక్కడ మనం 2 కామన్ తీసినట్లయితే ఈ 12 అనేది 2 చేత భాగింపబడుతుంది, కానీ 15 భాగింపబడదు. కనుక మనం ఇంకో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. 3 చేత చూద్దాం. 3 4 12, 3 5 15. కనుక ఉమ్మడి కారణాంకం ఇక్కడ ఉమ్మడిగా మనం ఏం తీయొచ్చండి? 3 1. అలాగే ఇక్కడ ఏలు 2 ఉన్నాయి, ఇక్కడ ఏలు 1 ఉన్నాయి. కనుక మనం ఒక ఏ కామన్ తీయగలం. అలాగే ఇక్కడ బి 1 ఉంది, బీలు 2 ఉన్నాయి. కనుక ఇంకో బి మనం కామన్ తీయగలం. ఇక్కడ 3ab తీసినట్లయితే కామను ఇక్కడ ఎంత ఉంటుంది? 4 1 ఉంటుంది. ఏ తీసాము రెండిట్లో, ఇంకా ఒక ఏ ఉంటుంది. బి తీసాం కనుక ఏం ఉండదు. ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది? 3 5 15 కదా. ఏ తీసాము. ఇక్కడ 2 బీలు ఉన్నాయి, మనకు ఒక బి మనం కామన్ తీసాం కనుక ఇంకో బి ఉంటుంది. ఇదేనండి 3ab ఒక కారణాంకము, 4a + 5b ఒక కారణాంకము. అలాగే ఈ లెక్క ఒకసారి చూద్దాం. 10x² - 18x³ + 14x⁴. ఇక్కడ ఉమ్మడిగా చూడండి 10 18 14 ఇది మొత్తం 2 చేత భాగింపబడుతుంది. కనుక మనం 2 కామన్ తీయగలం. ఇక్కడ x² ఉంది, x³ ఉంది, x⁴ ఉంది. కనుక మనం x² కామన్ తీయగలం. కావున ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు 5 2 5 10 కదా. x² తీసాము. నెక్స్ట్ -9 2 9 18. x² తీసాం కనుక మనకి ఇంకా ఒక x ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏముంటుంది? 7 2 7 14. మనం x² తీసాం, మనకు కావలసింది x⁴ కనుక మనకి ఇక్కడ x² వస్తుంది. కావాలంటే ఈ రెండింటిని గుణిస్తే మనకు అదే వాల్యూ వస్తుంది. కావున ఏమవుతుంది? 2x² దీన్ని ఒక క్రమంలో మనం రాసుకున్నట్లయితే 7x² - 9x + 5 ఇది వర్గ సమాసము. ఇంతేనండి. అలాగే మీరు ఈ లెక్క ఒకటి, ఈ లెక్క ఒకటి మీరు చెయ్యాలి. ప్రాక్టీస్ బిట్స్ అండి అవి. నెక్స్ట్ రెండవ పద్ధతి గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలో. నెక్స్ట్ రెండో పద్ధతి. మూడో పద్ధతి సర్వ సమీకరణాలను ఉపయోగించి కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలి. అలాగే చివరిది నాలుగో పద్ధతి x + a ఇంటూ x + b ఈ రూపంలో మనకి ఇచ్చి కారణాంక విభజన చెయ్యమంటే ఏ విధంగా చెయ్యాలో నెక్స్ట్ తెలుసుకుందాం. రెండవ పద్ధతి గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన. మొదటి లెక్క ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ అండి. మనకి ఇక్కడ 4 మోడల్స్ ఉన్నాయండి. వీటిని మనం ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలో ఒకసారి చూద్దాం. 2xy + 2y + 3x + 3. ఇక్కడ ముందుగా ఉమ్మడిగా ఏమున్నాయో ఒకసారి చూడాలండి. మనకి ఇక్కడ ఉమ్మడిగా 2 1 ఉంది, అలాగే y 1 ఉంది. కనుక 2y కామన్ తీసినట్లయితే మనకి ఏముంటుంది? ఇక్కడ x 1 ఉంటుంది. ప్లస్ మనం 2y కామన్ తీసాం కనుక అక్కడ 1 ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ప్లస్ ఇక్కడ ఉమ్మడికి ఏమున్నాయి? 3 1 ఉంది. అంతే. తీస్తే ఇక్కడ x + 3 తీసాం కనుక ఇక్కడ 1 ఉంటుంది. కావాలంటే చూడండి 2y × x 2xy ప్లస్ 2 1 2 yకి y. అలాగే 3 × x 3x ప్లస్ 3 1 3. అంటే ఇక్కడికి వచ్చేసరికి
మనం కారణాంక విభజన చేసేటప్పుడు ఈ రెండు కూడా సమానంగా రావాలి, వస్తేనే మనం చేసింది రైట్ అవుతుంది. ఈ రెండు కారణాంకాలకు బదులు మనం ఒక కారణాంకాన్ని తీసుకుంటాం, x+1. ఈ రెండిటికి బదులు మనం ఒకటి తీసుకుంటాం. మరి మిగిలిన రెండో కారణాంకము 2y+3. 2y+3 ఇదేనండి రెండవ పద్ధతి. గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. కావాలంటే ఈ రెండింటిని గుణిస్తే మీకు ఈ వాల్యూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ రెండోది ఒకసారి చూద్దాం. 6xy - 4y + 6 - 9x. మనకు స్థిర సంఖ్య ఎప్పుడు కూడా చివరిలో ఉండాలండి, చివరిలో ఉండాలి. కనుక దీన్ని మనం ఒక క్రమ పద్ధతిలో మనం రాసుకున్నట్లయితే ఏ విధంగా రాస్తాం? 6xy 9x రాయొచ్చు, 4y రాయొచ్చు, -4y 4y తర్వాత -9x + 6 మనం ఒక క్రమంలో రాసాం. ఇక్కడ ఉమ్మడిగా ఏమున్నాయండి? 6 ఉంది, 4 ఉంది కనుక 2 చేత ఈ 2 భాగింపబడతాయి. అంటే ఇక్కడ 2 ఒకటి కామన్ తీయగలం. అలాగే ఇక్కడ x ఉంది, ఇక్కడ x లేదు కనుక దాన్ని వదిలేయాలి. ఇక్కడ ఉమ్మడిగా y ఒకటి ఉంది, ఉంది కనుక మనం వైని మనం కామన్ తీయగలం. అయితే ఇక్కడ ఏమొస్తుంది? 2 మూళ్ళు 6, వై కామన్ తీసాం, మిగిలిందంతా ఎక్స్ మైనస్ ఇక్కడ 4 ఉంది, 4 2 చేత 2 2 4, వై కామన్ తీసాం కనుక మనకు అవసరం లేదు. ఇక్కడ మైనస్తో పాటు ఈ 2 కూడా 2 చేత, ఈ 9 అనేది 2 చేత భాగింపబడదు, 6 భాగింపబడుతుంది కనుక ఇప్పుడు రెండో సంఖ్యను తీసుకోవాలి. 3 చేత ఈ 2 సంఖ్యలు కూడా భాగింపబడుతున్నాయి కనుక మనం ఇక్కడ కామన్ 3 తీసినట్లయితే ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. అలాగే -3 2 6. రెండో మోడల్ ఒకసారి చూసినట్లయితే దీన్ని మనకు ఒక క్రమంలో ఇవ్వలేదు కనుక మనం దీన్ని ఒక క్రమంలో రాసుకుందాం. 6xy - 9x - 4y + 6. స్థిర సంఖ్య ఎప్పుడు కూడా చివరినే ఉండాలి. అయితే ఇక్కడ చూడండి 3 ఒకటి తీయగలం కామన్, ఎందుకంటే ఈ 2 కూడా 3 చేత భాగింపబడుతుంది. తర్వాత xy ఉంది, ఇక్కడ x ఉంది కనుక ఒక x కామన్ తీయగలం. తీస్తే ఇక్కడ 2 ఉంటుంది, 3 2 6 కదా, x తీసాం, y ఉంటుంది, -3 3 9, x తీసాం. నెక్స్ట్ ఇక్కడ -2 కామన్ తీయగలం. తీస్తే ఎంత ఉంటుంది? 2 2 4, వైకి వై, మైనస్ కామన్ తీసాం కనుక ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, 2 3 6. ఇలా కారణాంకాలకు విభజించినప్పుడు మనకి 2 ఈక్వల్గా రావాలి. ఆ రెండిటికి బదులు మనం ఒక కారణాంకాన్ని తీసుకుంటాం. రెండవ కారణాంకం ఇక్కడ 3x - 2. ఇలా 2 కారణాంకాలు ఇక్కడ ఈ విధంగా సమానంగా వస్తేనే మనం చేసిన లెక్క రైట్ అవుతుంది. కావున రెండో లెక్క యొక్క ఆన్సర్ ఇదండి. అలాగే మీరు మూడో లెక్క, నాలుగో లెక్క కూడా చెయ్యాలి. ఇక్కడ నాలుగోది ఏంటంటే స్థిర సంఖ్య ఇక్కడ ఇచ్చాడండి. స్థిర సంఖ్యను ఎప్పుడు కూడా మనం చివరిలో రాయాలి, అది చూసుకొని మీరు చెయ్యండి. మూడవది సర్వ సమీకరణాలను ఉపయోగించడం ద్వారా కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలి, మూడోది చేద్దాం. ఇప్పుడు మూడో పద్ధతి. మూడవది సర్వ సమీకరణాలు ఉపయోగించడం ద్వారా కారణాంక విభజన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకి ఎక్కడ 5 6 7 8 9 10 11 మోడల్స్ ఉన్నాయండి. మనం ఇక్కడ సర్వ సమీకరణాలు ఏంటంటే a+b² = a² + 2ab + b², అలాగే a-b² = a² - 2ab + b²,
అలాగే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ 3 సర్వ సమీకరణాలను ఉపయోగించి మనం ఈ 11 మోడల్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మొదటి లెక్క ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. ఇక్కడ అన్ని ప్లస్ విలువలే కనుక మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ విధంగా మనం డివైడ్ చేద్దాం. అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఈ ఎక్స్ స్క్వేర్ని మనం ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకున్నట్లయితే, అలాగే ప్లస్ 16ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 4 స్క్వేర్. అంటే 4ని 2 సార్లు గుణిస్తే 4 4 16. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఏ, ఈ 4 అనేది బి అనుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి? 2ab అంటే ప్లస్ 2, ఏ అంటే ఇక్కడ ఎక్స్, అలాగే బి అంటే ఏంటి? ఇక్కడ 4. ఇప్పుడు చూద్దాం సరిపోయింది లేదో. ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. అలాగే 2 4ల 8, 8 ఇంటూ ఎక్స్, 8x ప్లస్ 4 స్క్వేర్ అంటే 4ని 2 సార్లు గుణిస్తే 4 4 16. అంటే దీన్ని మనం ఈ విధంగా డివైడ్ చేసాం కనుక ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకు 2 కారణాంకాలు వచ్చేయండి. 2 కారణాంకాలు ఏంటవి? ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4. ఈ విధంగా మనం చెయ్యాలి. అలాగే రెండవది ఒకసారి చూద్దాం. రెండవది 4y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 9. ఇక్కడ మీరు చాలా సింపుల్గా చూడాలండి. ఇక్కడ 4y స్క్వేర్ని మనం 2y హోల్ స్క్వేర్గా రాసుకుందాం. అలాగే 9ని ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాయొచ్చు. 3 మూల 9. మనం ఈ 2yని ఏ, అలాగే 3ని బి అనుకుంటే ఇక్కడ మైనస్ వచ్చింది కనుక మనకు ఒక ఫార్ములా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆ విధంగా సరిపోయిందో లేదో చూద్దాం. మనకి ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ 2. ఏ అంటే ఇక్కడ 2y, అలాగే ఇంటూ బి అంటే ఇక్కడ 3. సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. 2y హోల్ స్క్వేర్ అంటే 4y స్క్వేర్ మైనస్ 2 4, 4 3 12, 12 ఇంటూ y 12y, 3 స్క్వేర్ అంటే 9. సరిపోయింది కనుక దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక దీని యొక్క సూత్రం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ అనేది ఇక్కడ 2y అవుతుంది, మైనస్ బి అనేది ఇక్కడ 3 అవుతుంది. ఇదే మనకు వచ్చినటువంటి కారణాంకం. అంటే 2y మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు? 2y మైనస్ 3 ఇంటూ 2y మైనస్ 3. ఇవి మనకు 2 కారణాంకాలు. అలాగే మూడవది ఒకసారి చూద్దాం. మూడవది ఇప్పుడు ఏం లేదండి. ఏ ప్లస్ ఆర్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మనకి ఇక్కడ 2 సూత్రాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటంటే ఇక్కడ 49 పి స్క్వేర్ మైనస్ 36. చూద్దాం. ఇప్పుడు 49ని మనం 7, అలాగే 49 పి స్క్వేర్ని 7p హోల్ స్క్వేర్గా రాయొచ్చు. 7 7లో 49 పి హోల్ స్క్వేర్ అంటే పి స్క్వేర్ అవుతుంది. మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు? 6 స్క్వేర్ అంటే 6 6లు 36. ఇప్పుడు మనకు ఫార్ములా ఒకటి ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు 7pని ఏ, ఈ ఆర్ని బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. దాని ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దాన్ని ఆ విధంగా డివైడ్ చేస్తాం. ఏ ప్లస్ బి అంటే అప్పుడు 7p ప్లస్ 6 అవుతుంది. అలాగే ఇంటూ ఏ మైనస్ బి అంటే 7p మైనస్ 6. ఇవి మనకు 2 కారణాంకాలు. అలాగే నెక్స్ట్ లెక్క m⁴ మైనస్ 256. ఇలా ప్రతి లెక్క మీకు వివరంగా ఎందుకు చెప్పడం జరుగుతుందనంటే, చాలామంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు గణితం పూర్తిగా అర్థం కాదు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీకు ఈ విధంగా వివరంగా చెప్పడం జరుగుతుందండి. m⁴ మైనస్ 256. ఇప్పుడు మనకు వర్గమూలాలు కంపల్సరీగా రావాలండి. అయితే m⁴ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? m² మైనస్ 256ని మనం 16 స్క్వేర్గా రాసుకోగలం. ఎందుకని? 16ని 2 సార్లు గుణిస్తే 16 16లు 256. ఇప్పుడు చూడండి, m⁴ 2 4. ఎందుకని? మనకు a⁴m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a⁴m ఇంటూ n mn. ఈ విధంగా దీన్ని చేసాం. ఇప్పుడు m²ని ఏ, 16ని బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక దీన్ని ఈ రూపంలో మనం మార్చుకోవాలి. అంటే ఏ ప్లస్ బి అంటే m² ప్లస్ 16. ఇది ఏ ప్లస్ బి. అలాగే ఏ మైనస్ బి అంటే m² మైనస్ 16. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఇంకా దీన్ని చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చండి. ఇక్కడ m² ప్లస్ 16 ఇంటూ దీన్ని కూడా మనం చెయ్యొచ్చు. ఏ విధంగా? m² మైనస్ 4 రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? m² ప్లస్ 16 ఇంటూ ఇది కూడా m² మైనస్ 4² అంటే a² మైనస్ b² రూపంలో ఉంది కనుక దీన్ని మళ్ళీ ఈ విధంగా డివైడ్ చేస్తాం. అంటే m+4 అలాగే m-4 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఇది చూద్దాం. 121 b² మైనస్ 88 bc ప్లస్ 16 c². 121 మనం దాన్ని ఎలా రాయొచ్చు? 11 స్క్వేర్ అంటే 11 11లో 121. మరి 16ని ఎలా రాయొచ్చు? మనం 4 స్క్వేర్గా ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 11b హోల్ స్క్వేర్ 16c²ని 4c హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉందో లేదో ఒకసారి సరి చూద్దాం. ఇది ఏ, ఇది బి. అంటే -2 ఇంటూ ఏ అంటే 11, బి అంటే 4c. 2 11 22, 22 4ల 88. కావున అది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కనుక దాన్ని ఆ విధంగా డివైడ్ చేస్తారు. ఇది ఈ లెక్క మీరు చెయ్యాలండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. l+m² మైనస్ 4lm. దీన్ని అయితే మనం ఏ విధంగా చెయ్యాలి? దీనికి వేరే ఆప్షన్ లేదు కనుక ఈ l+m² మనం విస్తరిస్తే అంటే సూత్రాన్ని ఉపయోగించి చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కనుక అప్పుడు ఏమవుతుంది? a² ప్లస్ 2ab ప్లస్ b². దీన్ని ఈ విధంగా డివైడ్ చేసాం. -4lm. ఇప్పుడు l² ప్లస్ 2lm మైనస్ 4lm ఏమవుతుంది? -2lm తీసివేస్తే ప్లస్ m². ఇప్పుడు చూద్దాం.
ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉందా లేదా? కావున దాన్ని మనం ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్గా రాయగలం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, సరిపోయింది. కనుక ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే ఎల్ మైనస్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎం. ఇవి మనకు రెండు కారణాంకాలు. అలాగే ఇక్కడ చూద్దాం, ఏ పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4. ఇక్కడ ఏ పవర్ 4ని మనం ఏ విధంగా రాయొచ్చు? ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. అలాగే బి పవర్ 4ని మనం బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది కనుక ప్లస్ 2ab. ఏ స్క్వేర్, బి అంటే బి స్క్వేర్, సరిపోతుంది కదండి. ఏ పవర్ 2 4, అలాగే బి పవర్ 2 4, 2ab. కనుక దీన్ని డైరెక్ట్గా మనం ఏ విధంగా రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. దాన్ని మనం డైరెక్ట్గా ఆన్సర్ మనం ఈజీగా చూడగానే చెప్పవచ్చు. దీని యొక్క ఆన్సర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. అది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెక్క 63 ఏ స్క్వేర్ మైనస్ 112 బి స్క్వేర్. ఇక్కడ చూడండి, మనం ఏం చేయగలమని అంటే ఇక్కడ 7 కామన్ తీసినట్లయితే 7, ఎందుకనంటే 63 112 అనేది 7 చేత భాగింపబడుతుంది. అప్పుడు మనకు ఈ రూపంలో కానీ వస్తుందో లేదో ఒకసారి సరి చూద్దాం. 7 9 63 ఏ స్క్వేర్ మైనస్ 7 ఎంతలు 112, 7 1 7, 7 6 42, అంటే 7 16 42 బి స్క్వేర్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 9 ఏ స్క్వేర్ని మనం 3a హోల్ స్క్వేర్గా రాయొచ్చు, మైనస్ 16 బి స్క్వేర్ని 4b హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సరిపోతుంది కదండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక 7 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? 3a ప్లస్ 4b ఇంటూ ఏ మైనస్ బి అంటే 3a మైనస్ 4b. ఇవి మనకు రెండు కారణాంకాలు. అలాగే ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఎల్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఎల్ మైనస్ ఎం హోల్ స్క్వేర్. ఇది కూడా మీరు ఈ లెక్క చెయ్యాలి. అలాగే ఇక్కడ చూద్దాం, xx స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఇది ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఇది స్క్వేర్ అండి. మైనస్ జెడ్ హోల్ స్క్వేర్గా రాసుకుంటే, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో మనం ఈజీగా రాయొచ్చు. అంటే అదేనండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంటుంది కనుక మనం ఈజీగా చేయగలం. తర్వాత చివరి లెక్క ఒకసారి చూద్దాం. చివరి లెక్క దీన్ని ఏ విధంగా చేస్తారండి? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, ఇదేమో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. దాన్ని డివైడ్ చేసిన తర్వాత మీకు ఈ రూపంలో వచ్చినట్లయితే మీరు ఆ సూత్రాన్ని సరి చేసుకొని మీరు చేయాల్సి ఉంటుందండి. చివరిది ఒకసారి చూద్దాం. ఇదంతా ఇది సి స్క్వేర్. మనకి ఇచ్చినటువంటి లెక్క 25 ఏ స్క్వేర్ మైనస్ 4 బి స్క్వేర్ ప్లస్ 28 బీసీ మైనస్ 49 సి స్క్వేర్. ఇది మనకు ఇచ్చినటువంటి లెక్క. దీన్ని అయితే మనం ఏ విధంగా చేద్దాం? ఇక్కడ మనకు చూడాలి, 25 ఏ స్క్వేర్ మైనస్ 4 బి స్క్వేర్ ప్లస్ 28 బీసీ మైనస్ 49 సి స్క్వేర్. మనకి ఇక్కడ స్క్వేర్ పదాలు 3 ఉన్నాయండి. కనుక దీన్ని ఏ విధంగా చేయాలని అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా చేద్దాం. 25 ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ కామన్ తీసినట్లయితే 4b స్క్వేర్ మైనస్ 28 బీసీ, ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 49 సి స్క్వేర్ అవుతుంది.
అప్పుడు 25a² మైనస్ ఇక్కడ చూద్దాం ఒకసారి 4b² మనం ఏ విధంగా రాయొచ్చు 2b² అలాగే 49c² మనం 7c² రాయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ 2 ఇక్కడ ఏ అంటే ఏమవుతుంది 2b అలాగే బి అంటే ఇక్కడ 7c అవుతుంది. 2 4 4 7 28 బి ఇంటూ సి బీసీ సరిపోయింది కనుక 25a² మైనస్ ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయగలమనంటే 2b మైనస్ 7c² రాయొచ్చు. అంటే a మైనస్ b² రూపంలో ఇది ఉంది కనుక దాన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలనంటే 25a² మనం ఎలా రాయొచ్చు 5a² మైనస్ 2b మైనస్ 7c² ఈ 5aని ఏ అనుకోండి 2b మైనస్ 7cని బి అనుకున్నట్లయితే a² మైనస్ b² రూపంలో ఉంది కనుక దాన్ని మనం a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో దాన్ని డివైడ్ చేయాలి. a ప్లస్ బి అంటే 5a ప్లస్ 2b మైనస్ 7c అవుతుంది ఇంటూ a మైనస్ బి ఏ అంటే 5a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2b అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7c అవుతుంది. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ చివరిది 4వ పద్ధతి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో ఉన్నప్పుడు దాన్ని కారణాంక విభజన ఏ విధంగా చేయాలో మనం నేర్చుకుందాం. చివరిది 4వ పద్ధతి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి రూపంలో ఉంటే మనం కారణాంక విభజన ఏ విధంగా చేయాలి ఒకసారి చూద్దాం. మొదటిది x² ప్లస్ 5x ప్లస్ 6 దీన్ని మనం ఇక్కడ 2 ఉంది కనుక మనకు 2 కారణాంకాలు వస్తాయని మనం గెస్ చేయాలి. అయితే ఇక్కడ మనకు 2 కారణాంకాలుగా మనం ఇప్పుడు ఏ విధంగా డివైడ్ చేయాలి ఏ విధంగా చెయ్యాలంటే మనకి ఇచ్చినటువంటి లెక్క x² ప్లస్ 5x ప్లస్ 6 ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు 3వ పద్ధతిలో మనం a ప్లస్ బి ఏ ప్లస్ ఆర్ మైనస్ b² రూపంలో అంటే దీని యొక్క సూత్రం ఏంటంటే a² ప్లస్ ఆర్ మైనస్ 2ab ప్లస్ b². అయితే మనకి ఇచ్చినటువంటి లెక్క ఈ రూపంలో లేదు. ఎందుకనంటే ఇక్కడ r అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. ఈ ప్లేస్లో 9 కానీ లేదంటే 25 కానీ లేదా 36 ఉంటే 36 ఆ విధంగా ఉన్నట్లయితే అది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది. అలాంటప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం చేయగలం. అయితే ఇచ్చినటువంటి వర్గ సమాసము అది ఈ r అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కనుక దీన్ని 2 కారణాంకాలకు ఏ విధంగా డివైడ్ చేయాలని అంటే ఇక్కడ x యొక్క గుణకం ఏదైనా నెంబరు ఏమీ లేదు కనుక అక్కడ 1 ఉన్నట్టు ఇంటూ ఇక్కడ స్థిర సంఖ్య ఎంత ఉంటే అంత వేసి మనం గుణించాలి. 6 1 6. ఈ rని ఏం చేస్తే మనకి ఇక్కడ 5x రావాలి అది మనం చూసుకోవాలండి. 2 చేత కసక్ కడదాం 2 3 6 ఈ రెండింటిని మనం కలిపితే ఎంత వస్తుంది 5 కనుక మనకు ఇది సరిపోతుంది. అంటే x² ప్లస్ ఈ 5xని మనం ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు 2x ప్లస్ 3x ప్లస్ 6 అంటే ఈ 5xనే మనం ఏ విధంగా రాసాం. ఇప్పుడు ఉమ్మడిగా ఏమున్నాయి ఇక్కడ ఉమ్మడిగా x ఒకటి ఉంది తీస్తే ఇక్కడ ఇంకో x ఉంటుంది. ఎందుకని x ఇంటూ x ప్లస్ ఈ x తీసాం కనుక ఇక్కడ 2 ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉమ్మడిగా ఏం తీయగలం ఇక్కడ కారణాంకం అని అంటే
3 కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 2, 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 రెళ్ళు 6. ఇలా 2 కారణాంకాలు విడగొట్టినప్పుడు ఎప్పుడూ కూడా ఈ 2 ఈక్వల్గా వస్తేనే మనం చేసినటువంటి లెక్క రైట్ అవుతుంది. ఈ 2 కారణాంకాలకి బదులు మనం ఒక కారణాంకం రాసుకుంటాం. రెండవ కారణాంకం ఏదనంటే ఎక్స్ ప్లస్ 3. ఇదండి, ఇది ఒక మోడల్. రెండవది ఇక్కడ మైనస్ ఉంది కదా, ఒకసారి చూద్దాం. వై స్క్వేర్ మైనస్ 7y ప్లస్ 12. ఇప్పుడు ఇక్కడ y యొక్క గుణకం ఏం లేదు కనుక 1 ఇంటూ 12, 12 ఒకట్లు 12. ఇప్పుడు ఈ 12ని ఏం చేస్తే మనకు ఇక్కడ -7y రావాలి చూద్దాం ఒకసారి. 2 6లు 12 గుణిస్తే 12. ఈ రెండింటిని కలపండి, కలిపితే ఎంత 8 వస్తుంది. కానీ మనకు ఇక్కడ 7 రావాలి. ఇంకోసారి తీసివేయండి, ముందు కలపాలి తర్వాత తీసివేయాలి. 6 రెళ్ళు 12 కానీ మనకి ఇక్కడ 7 రావాలి. కనుక 2తో ఇక్కడ సరిపోదండి. సరిపోనప్పుడు మనం ఏం చెయ్యాలంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి. 3 చేత 3 4లు 12. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి, కలిపితే 3 + 4 7 కదా. కావున ఇప్పుడు ఏం చేద్దాం, వై స్క్వేర్ మైనస్ ఉంది కనుక ఈ రెండింటికి మనం మైనస్ని యాడ్ చేయాలి. ఇక్కడ వై ఉంది కదా, వై రాసుకుంటాం. నెక్స్ట్ -4y ప్లస్ 12 -3y -4y కలిపితే ఎంత -7y సరిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ y కామన్ తీస్తే y -3, ఇక్కడ మైనస్తో పాటు 4 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏముంటుంది, y 4 ఇంటూ y 4y. మరి ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. 4 3లు 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోతుంది కదా. ఇప్పుడు ఈ 2 ఈక్వల్గా వచ్చాయి కదండి. ఆ రెండింటికి బదులు మనం ఒక కారణాంకం తీసుకుంటాం. రెండవది y -4. ఇవి మనకు 2 కారణాంకాలు. అలాగే ఇక్కడ చూడండి, మూడవది మీరు చెయ్యండి. నెక్స్ట్ 4 లెక్క కూడా సేమ్ అంతేనండి. ఇక్కడ q యొక్క గుణకం 1, ఇక్కడ 21 అంటే 3 7లు 21 సరిపోతుంది కదా. 7 3 కలిపితే అంత 10. ఇక్కడ మైనస్ ఉంది కనుక ఈ రెండింటికి మైనస్ అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూద్దాం, z యొక్క గుణకం 1 12. మనకి ఇక్కడ 4 రావాలి. ఏం చేస్తే మనకు 4 వస్తుంది, 2 6లు 12. ఈ రెండింటిని కలిపితే ఎంత 8 కానీ ఇక్కడ మనకు 4 రావాలి. కానప్పుడు ఏం చెయ్యాలి, ఈ 6 నుంచి 2ని తీసివేయాలి. అప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కనుక ఇక్కడ ఏదైతే పెద్ద సంఖ్య ఉందో అంటే -6z ప్లస్ 2z ఈ విధంగా రాసుకుంటే మనకు సరిపోతుంది. ఇదండి కారణాంక విభజన. ఈ విధంగా మనం 4 పద్ధతులను ఉపయోగించి ఇంతవరకు ఈ వీడియోలో నేర్చుకున్నాం. చివరిది ఈ 3 లెక్కలు. ఇందాక మీకు 3వ పద్ధతి సర్వ సమీకరణాలని ఉపయోగించి కారణాంక విభజన ఏ విధంగా చెయ్యాలో ఇందాక మనం నేర్చుకున్నాం. ఈ 3 మోడల్స్ మీకు చెప్పలేదు కావున ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిది a⁴ - b⁴. ఇప్పుడు ఏంటంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు వివరంగా యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది. కావున అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నా. a⁴ - b⁴. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం, a² b² మనకు ఒక ఫార్ములా ఉంది. ఘాతాలు ఘాతాంకాల్లో a⁴m n a⁴m × n mn. ఆ విధంగా a⁴ 2 రెళ్ళు 4 అంటే a⁴ సరిపోయింది. b⁴ 2 రెళ్ళు 4 అంటే దీన్నే మనం
ఈ విధంగా డివైడ్ చేసాం. ఇప్పుడు మనం సూత్రాన్ని అప్లై చేయాలి. దీన్ని మనం ఏ అనుకున్నట్లయితే ఈ బి స్క్వేర్ని బి అనుకున్నట్లయితే ఈ ఏ స్క్వేర్ని ఏ అనుకున్నాం అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని ఆ విధంగా డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అలాగే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీన్ని కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక దాని ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. అలాగే ఇక్కడ చూడండి, ఈ లెక్క మీకు చెప్పినట్టున్నాను, ఈ లెక్క చెప్పానండి. ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. ఎక్స్ పవర్ 4 మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ పవర్ 4. ఇక్కడ ఈ ఎక్స్ పవర్ 4ని మనం ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్కి రాయొచ్చు. వై ప్లస్ జెడ్ హోల్ పవర్ 4ని ఈ విధంగా రాయొచ్చు. ఏ స్క్వేర్ లేదా ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్, 2 4. అంటే దాన్నే మనం ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని ఏ అనుకున్నట్లయితే దీన్ని బి అనుకున్నట్లయితే అంటే మనకి ఫార్ములా కదండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అలా డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్, అంతే కదా. చూడండి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి సారీ ఏ స్క్వేర్. తర్వాత ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, అంతే కదండి. ఈ ఎక్స్ స్క్వేర్ని ఏ అనుకున్నాం, వై ప్లస్ జెడ్ స్క్వేర్ని మనం హోల్ స్క్వేర్ని మనం బి అనుకున్నాం. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేమండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్గా రాసుకుంటే అప్పుడు మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం? దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. అలాగే ఏ మైనస్ బి, ఏ అంటే ఇక్కడ ఎక్స్, ఇప్పుడు ఇది కదండి, ఏ అంటే ఎక్స్ అనుకున్నాం. అప్పుడు ఎక్స్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్ అవుతుంది, అంతే కదా. ఏ మైనస్ బి అంటే మైనస్ వై మైనస్ జెడ్. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్, ఇంతవరకు అండి మనం 4 పద్ధతుల్లో కారణాంక విభజన ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు